15 వారాల పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన బిగ్ బాస్ 6 సీజన్ ముగిసింది. ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నర్ అప్ గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్ గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఏకంగా శ్రీహాన్ 40 లక్షలు దక్కించుకున్నాడు. దీంతో 50 లక్షల ప్రైజ్ మనీలో విజేత రేవంత్ కి దక్కింది 10 లక్షలే. అయినప్పటికీ విన్నర్ గా నిలిచిన రేవంత్ గెలుచుకున్న ప్రైజ్ మనీ దాదాపు 50 లక్షల పైనే అయింది. బిగ్ బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు అతను 10 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. వీటితో పాటు సువర్ణ భూమి వారి 605 గజాల ఫ్లాట్, 10 లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ 30 లక్షలు ఉంటుందని చెప్పారు. దీంతో మొత్తంగా రేవంత్ కు 50 లక్షలు వచ్చాయి. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్ మనీ విషయం పక్కన పెడితే అతడి 15 వారాల పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఈ తాజా బస్ ప్రకారం రేవంత్ ఒక్కో వారానికి 60,000 నుంచి 80,000 తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్ 15 వారాలకు గాను 9 నుంచి 11 లక్షల పైన అందుకున్నట్లు సమాచారం. రేవంత్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతో పాటు పారితోషికం కలిపి 60 లక్షల పైనే సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ గా రేవంత్ నిలిచారు.